చిన్నప్పుడు చేపట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఫార్మ్ టు హోమ్ విధానం, నేరుగా ఇళ్లకే రైతుల ఉత్పత్తులు, వ్యవసాయ రంగంపై సమీక్షలో చంద్రబాబు దిశానిర్దేశం. నేటి నుంచి 2 రోజుల పాటు తెలుగుదేశం మహానాడు, హైబ్రిడ్ విధానంలో నిర్వహణ, 20 తీర్మానాలను ఆమోదించనున్న పార్టీ. తెలంగాణలో పంచాయతీ సిబ్బందికి శుభవార్త, ప్రతి నెల 1వ తేదీనే జీతాలు, కొత్త పింఛన్లలో ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్న రేవంత్. తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందన్న ఉత్తమ్. రాష్ట్రం సేకరించిన ప్రతి గింజను ఎంఎస్పీతో కొనుగోలు చేయాలని డిమాండ్. కోకాపేటలో అక్రమార్కులకు చెక్ పెట్టిన హైడ్రా, 4,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో ఆక్రమణల తొలగింపు, 34 ఎకరాలు కాపాడినట్లు వెల్లడి. కర్ణాటకలో అధికారం మార్పిడి దిశగా అడుగులు, నాయకత్వ మార్పునకు సహకరించాలన్న అధిష్టానం, రేపు సీఎం సిద్ధరామయ్య రాజీనామా. నేడు అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్న ట్రంప్, ఇరాన్తో శాంతి చర్చలపై కార్యాచరణ ఖరారు చేసే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో రైతులు పండించిన ఉత్పత్తులు నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేర్చేలా ఫార్మ్ టు హోమ్ విధానం అమలు చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు చేర్చేలా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సహా తక్కువ వ్యయంతో ఇంటి వద్దకే చేరేలా ఈ కొత్త వ్యూహం ఉపయోగపడుతుందన్నారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, ఇతర అనుబంధ శాఖలు, ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏపీపై ఎల్నినో ప్రభావం అంచనా వేస్తూ ప్రాంతాల వారీగా పంటల సాగు జరగాలని సీఎం అన్నారు. రైతులు నష్టపోకుండా పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. భూసార పరీక్షలు చేసి ఏ పంటకు భూములు అనువుగా ఉన్నాయో రైతులకు తెలియజేయాలని సూచించారు. ప్రకృతి సేద్యం ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ఈ విషయంలో కేంద్ర సహకారం తీసుకోవాలని నిర్దేశించారు. రైతు బజార్లు, ప్రైవేట్ మార్కెట్లలో ప్రకృతి సేద్యం ద్వారా పండిన ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. యుద్ధ ప్రభావం వల్ల రసాయన ఎరువుల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రకృతి సేద్యం వైపు రైతుల్ని ప్రోత్సహించాలన్నారు. అలాగే రైతులు పండించిన ఉత్పత్తులు నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేర్చేలా ఫార్మ్ టు హోమ్ విధానం అమలు చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. వాటితో పాటు ఏపీలో రైతు బజార్లను ఆధునికంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. 90 నియోజకవర్గాల్లో కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు త్వరగా చర్యలు చేపట్టాలని సూచించారు. కృష్ణా, గోదావరి డెల్టా సహా వివిధ ప్రాంతాల్లో సాగునీటిపై దృష్టి పెట్టాలన్నారు. పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమను ఉద్యాన హబ్గా మార్చేందుకు 60,000 కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడులతో అభివృద్ధి చేయనున్నట్టు సీఎం వివరించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి సమీపంలో ఎడవలు వద్ద కోకో సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. జులై నాటికి మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్న చంద్రబాబు, దీనికి అవసరమైన నిధుల్ని తక్షణమే విడుదల చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్దేశించారు. ఆక్వా సాగు చేసే రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ అంశంపైన సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆక్వా రంగానికి యూనిట్కు ₹50 చొప్పున విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఇచ్చిన 50,000 కనెక్షన్లతో పాటు కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న
12,680 ఆక్వా కనెక్షన్లకు ఈ సబ్సిడీ వర్తింపచేయాలని ఆదేశించారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం ప్రభుత్వం 1,100 కోట్లు ఇస్తోందని, కొత్తగా ఇచ్చే కనెక్షన్లకు కూడా 188 కోట్ల అదనపు సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. ఏపీలో అన్ని నీటి వనరుల్లోనూ చేపల పెంపకం ద్వారా స్థానిక మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. అలాగే సముద్ర తీరంలో మత్స్యకారులకు 200 మెకనైజ్డ్ బోట్లను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనికోసం 240 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని, తనను ఒక కుల నాయకుడిగా పరిమితం చేయాలని చూస్తే సహించేది లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో రాత్రి జిల్లా జనసేన సాధకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తనను నిత్యం విమర్శించే కాపు నాయకులకు 12 ఏళ్ల తర్వాత సమాధానం చెబుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ భావజాలం నచ్చితే మద్దతు తెలపాలని, లేకపోతే మౌనంగా ఉండాలని, అంతేకాని కులపరంగా దూషించడం సరికాదని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ఇకపై పనికిరాని విశ్లేషణలు, విమర్శలు చేస్తే బలంగా సమాధానమిస్తారని హెచ్చరించారు. కులాల గురించి ఎవరైనా మాట్లాడితే సామాజిక మాధ్యమాల వేదికగా జనసేన సాధకులు ఘాటుగా స్పందించాలని ఆదేశించారు. విమర్శించే కాపు నాయకులందరికీ కూడా నేను సమాధానం చెప్తాను. నేను ఎప్పుడు వచ్చింది ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను, నా రాష్ట్రం కోసం వచ్చాను. నన్ను విమర్శించే కుల నాయకులందరికీ కూడా, కాపు కుల నాయకులందరికీ మీ గురించి ఒక చక్కటి వివరణ ఇస్తాను. మీరు పని చేయండి, మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. సంపూర్ణంగా మీ వెంట ఉండే ఎంతమంది కుల సభ్యులు ఉంటారో వాళ్ళందరితోటి మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. మీరు ముఖ్యమంత్రి నా మీద కూడా కేసులు పెట్టుకోండి, గతంలో వీడు ఇలా చేశాడని చెప్పి. ఇబ్బంది లేదు నాకు. కులం అనేది ఒక సోషల్ ఫ్యాక్ట్. మనం పుట్టాలి, పుడతాం, దాంట్లో ముందు అంతేగాని దాంట్లో కూరుకుపోం కదా. దాన్ని అర్థం చేసుకుంటాం, గౌరవిస్తాం. కానీ కూర్చోబెట్టి పదే మాట్లాడడానికి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారా మీరు? మీ గురించి చెట్టా విప్పన ఒక్కొక్కటి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండుగగా భావించే మహానాడును ఇవాళ రేపు ఘనంగా నిర్వహించనున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన వినియోగం, ఖర్చు తగ్గించేందుకు ఈసారి హైబ్రిడ్ విధానంలో మహానాడును నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఏపీలోని 1875 క్లస్టర్లు, 25 లోక్సభ నియోజకవర్గ కార్యాలయాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆన్లైన్లో భాగస్వాములయ్యేలా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. ఆయా కేంద్రాల్లోనూ భారీ ఎల్ఈడీ తెరలు, భోజనాలు వంటి సదుపాయాలన్నీ స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు ఏర్పాటు చేశారు. మహానాడుని ఈసారి స్త్రీశక్తి థీమ్తో నిర్వహిస్తున్నారు. భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే దిశగా యువతను ప్రోత్సహించేందుకు దీన్ని వేదికగా చేసుకుంటున్నారు. మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఏపీకి చెందినవి 10, తెలంగాణ తీర్మానాలు 4, ఉమ్మడి తీర్మానాలు 4, అండమాన్ తీర్మానం 1, చివరగా ముఖ్యమైన రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. యువతకు ప్రాధాన్యత్వం, మహిళలకి ప్రాధాన్యత్వం ఇచ్చుకుంటాం. ఇలాంటి తీర్మానాలు, అదేవిధంగా మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో హామీలు అన్నీ నెరవేర్చుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాటి మీద తీర్మానాలు. వైసీపీ లాంటి నాయకులు ఏమీ లేని దాన్ని రోజు కూడా రచ్చ చేసుకుంటూ ఈ ప్రజల్లో తప్పుడు సంకేతాన్ని తీసుకెళ్తా ఉన్నారు. మహానాడులో వీటన్నిటి మీద కూడా చర్చించి, మంచి చెడుని అన్నింటిని కూడా చర్చించి, ఏ విధంగా మనం చేసిన దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఇంకా మనం మేలైన కార్యక్రమాలు ఏం చేయాలనే దాన్ని అన్నింటి మీద చర్చించుకుంటూ ఈ పార్టీ ముందుకెళ్తాం. మహానాడును పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ చిత్రాలతో 150 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. కృష్ణానదీ తీరంలో సీతమ్మవారి పాదాల కింద ఇసుక దెబ్బల వద్ద 18 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజధాని అమరావతి ప్రాంతంలో అందరూ చూసేలా ఈ కటౌట్ను ఏర్పాటు చేసినట్లు బుద్ధా వెంకన్న తెలిపారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ సిబ్బందికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి నెలకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకులో జమ చేసేలా చట్ట సవరణ చేయాలని సీఎం ఆదేశించారు. అటు చేయూత పింఛన్లు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని వెల్లడించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో తెలంగాణలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు నెలనెలా సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా వేతనాలు అందాలని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ప్రతి నెల 50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అవుట్సోర్స్
అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. సిబ్బందికి జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా సహించబోమని హెచ్చరించారు. సొంత ఆదాయంపై గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తొలగించిన నిబంధనను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామ పంచాయతీ సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ చేసేలా సవరణ చేయాలన్నారు. ఇందుకోసం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70(3) సవరించాలని అధికారులను ఆదేశించారు. అటు పెన్షన్ల పంపిణీ విధానంపైన రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత పెన్షన్ పంపిణీ విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు. పెన్షన్లు అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, సామాజిక, ఆర్థిక సర్వే డేటా ఆధారంగా పెన్షన్లను క్రమబద్ధీకరించాలని సూచించారు. కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో ఒంటరి మహిళలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశంలోనే అత్యంత భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్న తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వైఖరిని ప్రదర్శిస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన మంత్రి కనీస మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదని రైతులను ఆదుకోవాల్సిన బాధ్యతను కేంద్రంపై ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా అసాధారణ రీతిలో తమ ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో తెలంగాణ వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ధాన్యం సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఈ సీజన్ ముగిసే నాటికి 70 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ప్రతి గింజను కేంద్రం ఎంఎస్పీ ధరతో కొనుగోలు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి సకాలంలో సహకారం అందకపోవడం వల్ల తమ ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియకుండా బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. తెలంగాణలో రాబోయే 2.5 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించిన మంత్రి అక్కడ జరుగుతోన్న పనులను పరిశీలించారు. తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించిన జూపల్లి ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ సమస్యలు, భూసేకరణ తదితర అంశాలపై చర్చించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని 2 పంపులకు మరమ్మతులు చేస్తామని తెలిపారు. రాష్ట్ర నీటి వాటాలకు అనుమతి సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. జూన్ 3, 4 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు రానున్నట్లు చెప్పారు. ఇప్పుడు 4 మూటలు రెడీ అయినాయి, ఇంకా 5 మూటలు రెడీ చేసేది ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే దగ్గర 1,00,000 కోట్లు కావాలి. ప్యారలల్గా ఈ ప్రాజెక్టును మిగతా పంపులు ఏర్పాటు చేయడం, టోటల్గా కెనాల్ త్రూ చేయడం, మళ్ళీ మిగతా మెయిన్ కెనాల్స్ పెట్టడం, ఇంకా శాంక్షన్స్ ఇవ్వాలా. ఇవన్నీ తీసుకొని వీలైనంత త్వరగా వచ్చేటువంటి 2.5 సంవత్సరాల కాలంలో ఈ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి మొత్తం 12 లక్షల ఎకరాలు నీళ్లు ఇవ్వడానికి శీఘ్రగతిన ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్లోని చెరువుల భూములు అక్రమార్కులకు చిక్కకుండా హైడ్రా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. నిన్న ఒక్కరోజే 2 వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఆపరేషన్లు నిర్వహించి 34 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ఆ భూముల విలువ సుమారు 4,000 కోట్లకు పైగే ఉంటుందని అంచనా వేసిన హైడ్రా వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అక్రమార్కులకు చెక్ పెట్టింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కానామేట్లో కబ్జాదారులు మాయం చేసిన 6.05 ఎకరాల ఈదులుకుంట జాడను గుర్తించి ఆ పక్కనే ఉన్న మరో 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాల చెర నుంచి విడిపించింది. గండిపేట మండలంలోని కోకాపేటలో కొత్త చెరువు మధ్యలో నుంచి బండు నిర్మించిన ఎగువ ప్రాంతాన్ని కబ్జా చేయాలనుకున్న రియల్టర్ల ప్రయత్నాలకు చెక్ పెట్టింది. కొత్త చెరువు పరిధిలోని మొత్తం 22 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. ఈ మొత్తం 34 ఎకరాల భూములను రక్షించినట్లు తెలిపిన హైడ్రా వాటి విలువ సుమారు 4,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, అలాంటి లక్షణాలున్న వ్యక్తులను కూడా గుర్తించలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఎబోలాపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నివారణ, ముందస్తు జాగ్రత్తలు, సన్నద్ధతపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎబోలా కేసులు నమోదు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయంలోనే స్క్రీనింగ్, థర్మల్ స్కానింగ్ చేస్తూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు వివరించారు. లక్షణాలు లేకపోయినా ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను 21 రోజుల పాటు ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంచుతున్నట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
పశ్చిమాసియా దౌత్య వ్యవహారాలు కీలక దశకు చేరుకున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ అత్యవసర మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. శ్వేత సౌధంలో జరగనున్న ఈ సమావేశంలో ఇరాన్తో శాంతి చర్చల అంశంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో ఖతార్లో చర్చల కోసం వెళ్లిన టెహ్రాన్ ప్రతినిధి బృందం వెనుదిరిగినట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చల విషయంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ అత్యున్నత స్థాయి భేటీ జరగనుంది. ఫాక్స్ న్యూస్ కథనం మేరకు ఈ భేటీకి జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ పదవి నుంచి తప్పుకోనున్న తులసి గబ్బార్డ్ సహా అమెరికా కేబినెట్ సభ్యులందరూ హాజరు కానున్నారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం బలహీనపడుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. అటు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించడం లేదా అంతర్జాతీయ పర్యవేక్షణలో ధ్వంసం చేయడం వంటి అంశాలపై ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఒక పక్క శాంతి ఒప్పందానికి సన్నద్ధమవుతున్న అమెరికా మరో పక్క నిన్న ఇరాన్పై భీకరంగా విరుచుకుపడింది. క్షిపణి ప్రయోగ క్షేత్రాలను, సముద్రంలో మందుపాత్రల్ని అమరుస్తున్న పడవల్ని లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్య సైన్యం మంగళవారం పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఇరాన్ దళాల ముప్పు నుంచి స్వీయ రక్షణ కోసమే తమ బలగాలు ఈ దాడుల్ని చేయాల్సి వచ్చిందని అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ కెప్టెన్ టిమ్ హకిన్స్ ఈ చర్యను సమర్థించుకున్నారు. అమెరికా చేసిన ఈ దాడుల్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఒప్పందం కుదిరే దిశగా చర్చలు జరుగుతూ ఉంటే ఉద్దేశపూర్వక వంచన, అవాస్తవికతను చాటేలా ఈ దాడులు ఉన్నాయని మండిపడింది. దీని పర్యవసానాలకు అమెరికాదే బాధ్యత అని స్పష్టం చేసింది. దురాక్రమణ చర్యలన్నింటికీ గట్టి బదులిస్తామని హెచ్చరించింది. అమెరికా దాడులను తిప్పికొట్టే క్రమంలో ఆ దేశానికి చెందిన MQ-9 రీపర్ డ్రోన్ను కూల్చివేసినట్లు ఇరాన్ వెల్లడించింది. గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా RQ-4 డ్రోన్, F-35 యుద్ధ విమానంపై కూడా కాల్పులు జరిపినట్లు తెలిపింది. దాడుల అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పశ్చిమాసియా ప్రాంతం ఇకపై అమెరికా సైనిక స్థావరాలకు రక్షణ కవచంగా ఉండదని ఘాటు హెచ్చరికలు చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య తాజా దాడుల నేపథ్యంలో ఖతార్లో జరుగుతున్న చర్చల కోసం వెళ్లిన ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బఘేర్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీలు అక్కడి నుంచి వెనుదిరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అయితే తదుపరి కార్యాచరణ ఏమిటన్నది మాత్రం వెల్లడించలేదు. హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య వాషింగ్టన్లో మరో 3 రోజుల్లో ప్రత్యక్ష చర్చలు జరగనున్న తరుణంలో IDF దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఇజ్రాయెల్ దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దక్షిణ లెబనాన్ తూర్పు బెకా వ్యాలీ ప్రాంతంలో 100కు పైగా హెజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసినట్లు IDF తెలిపింది. తమ దళాలు ఉత్తర ఇజ్రాయెల్ పౌరులపై దాడులకు ఉపయోగిస్తున్న ఆయుధ నిల్వ కేంద్రాలు, కమాండ్ సెంటర్లు, అబ్జర్వేషన్ పాయింట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు నబతియే గ్రామాల వైపు మోహరిస్తున్న ఇజ్రాయెల్ దళాలు వాహనాలపై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేసినట్లు హెజ్బుల్లా ప్రకటించింది. నదీ తీరాల్లో ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టినట్లు ఆ గ్రూప్కు చెందిన అల్ మనార్ టీవీ పేర్కొంది. అటు ఉన్నతాధికారులతో సమావేశమైన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. లెబనాన్లో తమ సైనిక ఆపరేషన్ను మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా మెడ్టెక్ ఛాలెంజ్ విధానంలో వైద్య సేవల్లో AI వినియోగం ద్వారా ఏపీ లైట్ హౌస్ స్టేట్గా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో AI ఆధారిత ఆరోగ్య వ్యవస్థల వ్యూహాత్మక సదస్సు ఏపీ మెడ్టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. వైసీపీ హయాంలో దెబ్బతిన్న ఆరోగ్య రంగాన్ని కూటమి ప్రభుత్వం చక్కదిద్దడంతో ఓపీ సేవల్లో 20% పెరుగుదల కనిపించిందని వెల్లడించారు. AI వినియోగంతో తక్కువ వ్యయంతో నాణ్యమైన వైద్య సేవలు రోగులకు అందుతాయన్నారు. కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు. తక్కువ వ్యయంతో ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు అంకుర సంస్థలు ముందుకు రావాలని కోరారు. అంకుర సంస్థలు AI ఆధారిత సేవల పరికరాలను క్యాత్ కమిటీ ఎదుట ప్రదర్శించగా ఒక్కో కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలిచిన సంస్థలకు సత్యకుమార్ నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఆంధ్రప్రదేశ్లో పగటిపూట భానుడి భగభగలు ఒక్కపోతతో అల్లాడిన ప్రజలకు సాయంత్రం వరుణుడు ప్రతాపం చూపించాడు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కడప జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు చేరి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగి పొల్లడంతో ఆ నీరంతా నివాసాల లోపలికి చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కురిసిన వర్షానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి మురుగునీరు చేరింది. దేవళం బజారు నుంచి వచ్చిన మురుగునీరు రాజగోపురం గుండా లోపలికి ప్రవేశించడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనూ అకాల వర్షం బీభత్సం సృష్టించింది.
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో కురిసిన వర్షానికి ప్రధాన రహదారిపై చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఈదురుగాలులకు తాడిపర్తి వద్ద పాడేరు ఘాట్ రోడ్డుపై భారీ వృక్షం కూలిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయనగరం, మన్యం జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లా మందమరిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యంపై కప్పిన కవర్లు ఎగిరిపోవడంతో పూర్తిగా తడిసిపోయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వర్షానికి వ్యవసాయ మార్కెట్ జలమయమవడంతో ధాన్యం మొత్తం తడిసి మొద్దైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో పిడుగుపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వ్యవసాయ మార్కెట్కు అమ్మకానికి తెచ్చిన ధాన్యం మక్కలు వర్షానికి తడిచిపోయాయి. తాళ్ల ధర్మారంలో పిడుగుపడి తాడి చెట్లు కాలిపోయాయి. సుస్థిరమైన, సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం కలిసికట్టుగా పనిచేయాలని ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం క్వాడ్ సమావేశానికి హాజరైన ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పెన్నీ వాంగ్, తోషిమిట్సు మొతేగి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. తొలుత ప్రధాని మోదీతో సమావేశమైన పెన్నీ వాంగ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, బలమైన సరఫరా వ్యవస్థ ఏర్పాటు సహా పలు రంగాల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై పెన్నీ వాంగ్తో చర్చించినట్లు మోదీ వెల్లడించారు. అనంతరం జపాన్ విదేశాంగ మంత్రి మొతేగితో భేటీ అయిన ప్రధాని పలు కీలక విషయాలపై చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంచడంలో భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవిని వదులుకోనున్నట్లు తెలుస్తోంది. గురువారం తొలుత సహచర మంత్రులకు అల్పాహార విందు ఇచ్చి అనంతరం బెంగళూరులో తన రాజీనామా ప్రకటనను మీడియాకు వెల్లడిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర అగ్రనేతలతో పలు దఫాలు చర్చలు జరిపింది. ఈ భేటీలో సిద్ధరామయ్యకు సీఎం పదవి నుంచి తప్పుకొని రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సహకరించాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. ప్రతిఫలంగా ఆయనకు రాజ్యసభ స్థానంతో పాటు ఆ సభలో విపక్ష నేతగాను అవకాశం ఇస్తామని ప్రతిపాదించినట్లు తెలిసింది. సిద్ధు కుమారుడు యతీంద్రకు ఉప ముఖ్యమంత్రిగాను అవకాశం ఇచ్చే అంశం కూడా ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. తొలుత ఈ అంశాన్ని సున్నితంగా తిరస్కరించిన సిద్ధరామయ్య తన మద్దతుదారులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. అయితే తనకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, తన మద్దతు కావాలంటే అహిందలకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు. దీనికి అధిష్టానం సమ్మతిస్తే రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వరకు సీఎం పదవి దక్కే అవకాశం ఉంది. మరోవైపు డీకే శివకుమార్ 2023లో పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తనకు సీఎంగా అవకాశం ఇచ్చి తీరాలని కాంగ్రెస్ అగ్రనేతల ముందు డిమాండ్ చేసినట్లు తెలిసింది. పాకిస్తాన్, చైనా జారీ చేసిన ఉమ్మడి ప్రకటనలో జమ్మూ కాశ్మీర్ ప్రస్తావనను తీసుకురావడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లు భారత్లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనాలో పర్యటించిన సందర్భంగా ఆ రెండు దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లు గతంలోనూ ఇప్పుడు ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని తేల్చి చెప్పారు. ఈ అంశంపై వ్యాఖ్యానించే హక్కు వేరే ఏ దేశానికి లేదని స్పష్టం చేశారు. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు కొన్ని భారత భూభాగంలో ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ పాక్ చేసిన ఆక్రమణలను బలపరిచేందుకు ఏ దేశమైనా చేసే ప్రయత్నాలను తిరస్కరిస్తామని జైస్వాల్ వ్యాఖ్యానించారు. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు జలవనరుల సహకారం అనే ప్రస్తావనను చూశామన్నారు. ఆ రెండు దేశాల మధ్య ఎలాంటి సరిహద్దు లేనందున అసలు ఆ అంశమే తలెత్తదన్నారు. పాక్, చైనా మధ్య 1963 నాటి సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఎప్పటికీ గుర్తించబోదని జైస్వాల్ స్పష్టం చేశారు.